ఎలా నడవాలో, ఎలా జీవించాలో, అంటే మనిషి నడవడికను కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క లేఖనాలు నేర్పుతాయి. పరిశుద్ధ గ్రంథమే మనకు నడవడికను నేర్పుతుంది. పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధ లేఖనాలు కుడితట్టు పడిపోకుండా ఎడతట్టు పడిపోకుండా ఏ రకమైనటువంటి భక్తిహీనత అనేది మనకు రాకుండా ఏం చేస్తున్న మంచి నడవడికను మనకు నేర్పేది దేవుని యొక్క వాక్యం. అంటే నడవ నేర్చుకున్నకు ఏం చేయాలి? అతడు తాను బ్రతుకు దినములన్నిటను అంటాడు. ఒక వ్యక్తి తాను బ్రతుకు దినములన్నిటను ఎంతకాలం బ్రతుకుతాడు? బ్రతుకున్నంత కాలము ఆ గ్రంథమును చదువుచుండవలను అనలేదు. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం. బైబిల్ సైడ్లో చెప్పుకున్నాం, టైటిల్స్ ఆఫ్ బైబిల్ దగ్గర చెప్తాం. బైబిల్ రకాలుగా తీస్తారు. బైబిల్ ధర్మశాస్త్రం, దేవుడు లేక పరిశుద్ధ లేఖ చెప్పుకుంటాం. అంటే ధర్మశాస్త్రం వల్ల బైబిల్ అనగా దేవుని యొక్క ప్రవచన వాక్యం అవ్వచ్చు, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం అవ్వచ్చు, లేదా దేవుడు మాట్లాడకపోతే మాట మనము ధర్మశాస్త్రం చెప్పుకుంటాం. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే బ్రతుకు దినములన్నిట. అక్కడేమన్నాడు? చదువుకోవడం ధన్యులు, ప్రవచన వాక్యము చదువువారు అనుసరించువారు ధన్యులు అన్నాడు. ఇక్కడేమంటే తాను బ్రతుకు దినములన్నిటను ఏం చేయాలంట? ఈ వాక్యాన్ని చదవాలి, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని చదువుచుండాలి. చదువుచుండవలను అంటే బ్రతకాల కాలం బయట చదువుకోవాలని ఒక మాట మన ఉద్దేశం. ఎందుకంటే ఈ బ్రతుకున్నంత కాలం బైబిల్ చదివితే ప్రతిదినము ఈ వాక్యము చేత మనము దీవించబడతాము. ఈ వాక్యము చదవడం ద్వారా మన జీవితం అనేది ధన్యమవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ప్రియ దినదినము మన జీవితంత కాలము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చదవాలి. రీడ్ ద బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇంతవరకు మనం బైబిల్ చదువుతాము, ఈ లేఖనాలను మనం చదవాలి. మనం చూసినట్లయితే రీజన్ టు రీడ్ ద స్క్రిప్చర్. ఎందుకు బైబిల్ మనం చదవాలి